విజయవాడలో సింగనగర్ను వరద ముంచెత్తడానికి ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రభుత్వ సమన్వయ లోపం వల్లే 2 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, 45 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు. ఈ విషాదానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమన్న అమర్నాథ్, ఇంతటి ఘోరం రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదన్నారు. ఈ ప్రభుత్వం సృష్టించినటువంటి వైపరీత్యం, ప్రభుత్వానికి ముందే తెలిసి స్పందించాల్సినటువంటి తీరులో స్పందించకుండా ప్రజల్ని గాలికి వదిలేసి ఈరోజు 45 మంది ప్రాణాలను బలిగొలినటువంటి కార్యక్రమాన్ని తీవ్రంగా ఈ ప్రభుత్వాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. ఎందుకంటే గడిచినటువంటి 10 రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాత్రనక పగలనక మధ్యాహ్నం అనక సంబంధం లేకుండా అనేక పత్రికా సమావేశాలు పెడతా ఉన్నారు. ఏ ఒక్క సందర్భంలో కూడా వారు మాకు ముందే తెలిసినా మేము దీన్ని సరైనటువంటి రీతిలో ఎందుకు మీరు స్పందించలేదంటే దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేరు. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు ఆయన పబ్లిసిటీకి దీన్ని వాడుకోవాలనేటువంటి ప్రయత్నమే ఆయనలో ఎక్కువగా కనబడుతుంది తప్ప, ప్రజలకు ఏదన్నా కష్టం వస్తే ఆ కష్టం నుంచి వారిని ఎలాగా గట్టెక్కించాలనేటువంటి కనీస ఆలోచన చేసేటువంటి స్థితిలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేరు. రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ వారు చెప్పేటువంటి మాట ఏంటంటే, మాకు ముందుగానే తెలుసు, కానీ 2 లక్షల కుటుంబాలని మేము తరలించడం ఇది సాధ్యమా కాదా అన్నటువంటి దాంట్లో అసలు ఇది పాసిబుల్లా కాదా అనేటువంటి ఉద్దేశంతో వదిలేసామని చెప్పి చెప్తున్నటువంటి మాట. ఒకవేళ చెప్తే ఎక్కడ ప్రజలు ప్యానిక్ అయిపోతారని చెప్పి మేము చెప్పలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు మునిగిపోతారని చెప్పి తెలిసినా సరే పోతే అందరినీ పోనీలే అని చెప్పి వదిలేస్తారా? ఆయనేమో మేము ముందు రోజే చెప్పాము వరద వస్తుందని చెప్పి, నీరు వదలాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మేము ముందుగానే చెప్పామని చెప్పి సంబంధించినటువంటి డిఈ గారు చెప్తారు. సంబంధించినటువంటి ఎంఆర్ఓలకి అందరికీ కూడా మేము తెలియపరిచామని చెప్పి ఇరిగేషన్ డిఈ చెప్తారు. జిల్లా కలెక్టర్ గారేమో మాకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అలర్ట్ మాకు లేదని చెప్పి జిల్లా కలెక్టర్ గారు చెప్తారు. ఏంటిది ఈ కోఆర్డినేషన్ లేకపోవడం ఏంటి? మీకు ముందుగానే తెలిసి కనీసం ప్రజల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత మీకు లేకపోవడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? ఏదైనా తెలియక ఎవరన్నా ప్రాణాలు పోతేనో, తెలియక ఎవరన్నా ప్రాణం వదిలేస్తేనో అది ప్రమాదంగానే చూస్తాం మనం. కానీ తెలిసి ప్రాణాలు పోయాయి, డెఫినెట్గా ప్రభుత్వ హత్యలు మాత్రమే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. సడన్గా వరదొచ్చో లేకపోతే ఏ తుఫాన్ వచ్చో లేకపోతే ఇంకోటి వచ్చో ప్రాణాలు పోతే సరే ప్రమాదంలో ప్రాణం పోయిందని చెప్పని అనుకుంటాం. కానీ తెలిసి ప్రజలు 45 మంది ప్రాణాలు పోయారంటే ఈ డెఫినెట్గా ప్రభుత్వ హత్యలు. దీనికి ముఖ్యమంత్రి, సంబంధించినటువంటి మంత్రులు, సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా దీనికి బాధ్యత వహించారు. దీనే క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటారు. కావాలని చెప్పి తెలిసి మీరు ప్రజల ప్రాణాలు గాలికి వదిలేశారు.